హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బవితా స్వీట్ ఫుడ్. చలికాలం వచ్చిందంటే చాలండి మనకు ఆకుకూరలు అయితే ఎక్కువగా దొరుకుతుంటాయి కదండి. వాటిలో ఒకటైన కొత్తిమీర ఇంకా టమోటా కాంబినేషన్లో పికిల్ అయితే ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా చాలా రుచిగా ఉంటుందండి. సంవత్సరం పొడవునా మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే మేము గార్డెన్లో పండించుకున్న కొత్తిమీరని అయితే తీసేసుకున్నాను. మీరు పికిల్ పెట్టాలనుకుంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా ఉండే కొత్తిమీర అయితే తెచ్చుకోండి. ఈ విధంగా కొత్తిమీర మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇందులో గడ్డి ఏం లేకుండా మొత్తం అంతా తీసేసుకొని వాటర్లో శుభ్రంగా కడిగేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన వేసేసుకొని నీడలో కానీ ఎండలో కానీ తడిపోయేంత వరకు అయితే ఆరబెట్టేసుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టినట్లయితే పికిల్ అనేది పాడవకుండా చాలా రోజుల పాటు అయితే నిల్వ ఉంటుంది. ఈ విధంగా తడి మొత్తం ఆరిపోయిన తర్వాత వీలైనంత సన్నగా అయితే మనమైతే కొత్తిమీరని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి మొత్తం అంతా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ పెట్టాలనుకుంటే ఆ క్వాంటిటీ తగ్గట్టు టమాటాలు కూడా తీసేసుకోవాలి. నేనైతే నాటు టమాటాలు తీసుకుంటున్నానండి. దీనివల్ల రుచి అనేది బాగుంటుంది. బాగా పండిన నాటు టమాటాలు అయితే తీసేసుకొని ఇవి హాఫ్ కిలో ఉన్నాయండి. వీటిని అయితే శుభ్రంగా కడిగేసి తడి ఎంత లేకుండా తుడిచేసుకున్న తర్వాత ఇవి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసేసుకొని నూనె అయితే ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు తొందరగా మగ్గడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ అయితే మగ్గించుకోవాలి. ఇవి నాటు టమాటాలు కాబట్టి ఒక 5 మినిట్స్లోనే మగ్గిపోతాయండి. అదే హైబ్రిడ్ అనుకోండి తొందరగా ఫ్రై అవ్వవు, గట్టిగా ఉంటాయి. ఇలా సగం వరకు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక పిరికెడంతా చింతపండు అయితే తీసుకుంటున్నాను. దీనికైతే కొలతతో పని ఏమి లేదండి. మనము సరిపడినంత అడ్జస్ట్ చేసుకోవడమే. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ పాటు దగ్గర పడేంత వరకు అయితే ఉడికించేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి మెత్తబడిపోయింది. చింతపండు కూడా మనం ఎటువంటి పుల్లలు ఇంకా పిచ్చలు లేకుండా వేడినీళ్ళు అయితే శుభ్రంగా కడిగి వేసుకున్నాను. ఇవి మనకు చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఒక కడాయి తీసేసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4 స్పూన్లన్నీ ఆవాలు కూడా తీసేసుకొని చిటపట్లాడేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారాక మిక్సీ జార్లోకి వేసేసుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులో ఒక 3 to 4 స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం అంతా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు ఫ్రై చేయకండి. ఇది కొంచెం మాడినా కానీ పికిల్ అనేది టేస్ట్ బాగుండదు కాబట్టి లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం కొత్తిమీర ఫ్రై చేసేటప్పుడే ఉందండి. కొత్తిమీర మరీ ఎక్కువగా ఫ్రై అయిపోయింది అనుకోండి మనకు స్మెల్ అనేది మాడిపిన్లాగా స్మెల్ వస్తుంది. మరీ తక్కువగా ఫ్రై అయిందనుకోండి పచ్చితనం వల్ల పికిల్ అనేది పాడైపోతుంది. అలా కాకుండా తడి మొత్తం పోయేంత వరకు బాగా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది మాత్రం గమనించుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయింది చూడండి. ఇలా మనం మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం కొత్తిమీర అంతా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గానే పెట్టుకోవచ్చు, కానీ ఇలా గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా మనకు అన్నంలో కలుపుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది కాబట్టి నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా కూడా చల్లారిపోయింది కదా, ఇది కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర గ్రైండ్ చేసిన అదే మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని మరి అదే కడాయిలో వేసేసుకొని గట్టిపడేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. నేనైతే మొత్తం ఫ్రై చేయలేదు కదా, జస్ట్ కొంచెం మగ్గింది కాబట్టి ఇది దగ్గర పడి తడి మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పికిల్ అనేది పాడవకుండా ఉంటుంది. చూడండి ఇలా గట్టిపడిపోయి దగ్గర పడిపోయింది కదా, ఇది చల్లారేలోపు అయితే మనం పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని సరిపడినంత ఆయిల్ పోసుకొని అందులో బాగా వేడైన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత జీలకర్ర, కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇంకా 2-3 ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ హీట్కే వెల్లుల్లి అనేది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో అయితే ఇంగువ కూడా ఒక 1/2 స్పూన్ అంత వేసేసుకొని అది కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పోపు మొత్తం కొద్దిగా చల్లారాక తగినంత ఉప్పు, కారం కత్తి 3 స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాత ఒక 3 స్పూన్లు అంతా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పిండి కూడా వేసేసుకోవాలి. కావాలంటే మొత్తమైనా వేసుకోవచ్చు, కానీ మనం తగినంత వేసుకోవాలి కాబట్టి నేను 3 స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, అది కూడా మొత్తం అంతా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇలా పోపులో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ
ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా ఉంది కదా, అది కూడా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. అది కూడా చల్లారిపోయింది కాబట్టి మొత్తం ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇది వెంటనే అయితే మనమైతే ఎయిటెడ్ కంటైనర్లో గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకోవాలండి. అలాగే అయితే కడాయిలు అయితే వదిలేయకూడదు. ఈ విధంగా మనం చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ ఫ్రెష్గా ఉంటుంది. 1 సంవత్సరం పాటు హ్యాపీగా నిల్వ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉండే కొత్తిమీర టమాటా పికిల్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.